మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు యెహోవాకు హేయుడు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనము. అవును ప్రియులారా, జగడములు అనగా కలహములు. ఎవరైతే కలహాలు సృష్టిస్తూ ఉంటారో అన్నదమ్ముల మధ్య, వాడు యెహోవాకు హేయుడు. ఈ యొక్క జగడములు లేదా కలహాలు అనేవి ప్రభు చెప్పినటువంటి శరీర కార్యాల్లో ఒకటి. ఎవరైతే ఈ యొక్క శరీర కార్యాలు కలిగి ఉండి తన యొక్క సహోదరుల మధ్య జగడాలు పుట్టిస్తూ ఉంటాడో వాడు దేవునికి హేయుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకనే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుషుల రీతిగా నడుచుకున్న వారు కారా అని అంటారు. అవును, ఎవరి జీవితాల్లో అయితే ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి కార్యాలు ఉంటాయో వారు శరీర సంబంధమైనటువంటి మనుషుల్లాగా నడుస్తారు. ఈ శరీరము ఆత్మకు విరోధంగా ఉంటుంది ప్రియులారా. ఎవరైతే శరీరాశలను నెరవేర్చుకుంటారో వారికి దేవునికి విరోధి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుచేత మీరు శరీరానుసారంగా జీవించకుండా ఆత్మానుసారంగా జీవించండి అని ప్రభు అంటారు. ఎవరైతే శరీరానుసారంగా వారు జీవిస్తారో వారు శరీర విషయాల మీదే మనసును ఉంచుతారు, కానీ ఆత్మ విషయాలను వారు పట్టించుకోరు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది పిల్లలు. కాబట్టి శరీర సంబంధంగా ఈ యొక్క జగడాలు పుట్టించేటువంటి వారు, నడిచేటువంటి వారు, వారి యొక్క జీవితము అంతము ఈ యొక్క శరీరానుసారమైనటువంటి మనస్సు మరణానికి దారితీస్తే ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవానికి దారితీస్తుంది. కాబట్టి మీలో ఉన్నటువంటి శరీరాశలను మీరు చంపుకోండి అని ప్రభు అంటారు. ఎలా చంపుకోవాలంటే, నీవు శరీరాశలు కలిగి ఉన్నప్పుడు, ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని స్వంత రక్షకుడుగా అంగీకరిస్తావో అప్పుడు ఆయన ఆత్మరూపిగా నీలో ఉండి నీలో ఉన్నటువంటి శరీర కోరికలను చంపివేస్తాడు పిల్లలు. కాబట్టి శరీరానుసారమైనటువంటి మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో వారు శరీర సంబంధమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టి వాటిని నెరవేర్చుకునేవారుగా ఉంటారు. కానీ ఎవరైతే ఆత్మ సంబంధంగా వారు జీవించాలని కోరుకుంటారో వారు ఆత్మానుసారమైనటువంటి మనస్సు కలిగి ఉంటారు పిల్లలు. ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును సమాధానమునై ఉంటే శరీరానుసారమైనటువంటి మనస్సు మరణానికి దారితీస్తుంది. కాబట్టి మన యొక్క జీవితాల్లో జగడాలు కలిగించేటువంటి మనస్సు గనక ఉంటే దాన్ని తీసివేయమని కోరదాం. ఎందుకంటే వారు దేవునికి అయిష్టులుగా జీవిస్తారు. అందుకే 133వ కీర్తనలో మనం చూస్తే, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అని అంటాడు. కాబట్టి ఐక్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ మన యొక్క జీవితాల్లో మేలు ఉంటుంది, అలాగే మనోహరముగా కూడా ఉంటుంది, చూడడానికి చాలా అందంగా కూడా ఉంటుంది. కాబట్టి అటువంటి జీవితము జీవించేటువంటి వారు ఎలా ఉంటారంటే వారు హెర్మోను మంచు వలె ఉంటారు. అంతేకాకుండా ఆశీర్వాదము, శాశ్వతమైనటువంటి జీవము వారిలో ఉంటుంది ప్రియులారా. కాబట్టి మన యొక్క జీవితాల్లో అసూయలు కలిగి జగడాలు పెట్టేటువంటి వారంగా ఉంటున్నామా, లేదంటే సమాధానాన్ని సృష్టించేటువంటి వారుగా ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ యొక్క సమాధానం ఎక్కడి నుంచి వస్తుందంటే, క్రీస్తు ప్రేమ ఎవరిలో అయితే ఉంటుందో వారే సమాధానానికి కారకులుగా ఉంటారు. క్రీస్తు ప్రేమ లేని చోట సమాధానం ఉండదు, కానీ జగడాలే ఉంటాయి ప్రియులారా. కాబట్టి క్రీస్తు ప్రేమ మనం కలిగి ఉందాము. ఈ జగడాల నుంచి దూరంగా ఉండి సమాధానకరమైనటువంటి స్థితిలో ఉందాం. లేదంటే అన్నదమ్ముల మధ్య జగడాలు సృష్టించేటువంటి వాడు దేవునికి విరోధి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన జీవితంలో అటువంటి మనస్సు గనక ఉన్నట్లయితే దాన్ని తీసివేసుకొని క్రీస్తు ప్రేమను కలిగి ఇతరులకి ప్రేమను పంచిపెడుతూ జగడాల స్థానంలో ఆ ప్రేమను మనం పంచిపెడదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, అన్నదమ్ముల మధ్య జగడాలు సృష్టించేవాడు నాకు విరోధి అన్నావు ప్రభా. కాబట్టి మాలో ఒకవేళ అటువంటి శరీర సంబంధమైనటువంటి కోరిక కలిగి ఇతరుల మధ్య మేము గనక జగడాలు సృష్టిస్తుంటే మమ్మలను క్షమించి మాలో నుంచి దాన్ని తీసివేసి
జగడముల స్థానంలో ప్రభా మీ ప్రేమను మేము ఇతరులకు పంచేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.